మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లిపాయ, మిర్చి, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కచ్చాపచ్చాగా, మరీ మెత్తగా అంటే మెత్తగా కాదు, కచ్చాపచ్చాగా. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీ తీసుకొని ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, షాజీరా, చెక్క, వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా. కొంచెం లైట్గా మగ్గిన తర్వాత ఇందులోనే గ్రీన్ పీస్, పచ్చి బఠానీ వేసుకొని లైట్గా మగ్గించాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఇందులోనే ఇందాక కట్ చేసి బాయిల్ చేసుకున్న పొటాటోస్ని వేసేసుకోవాలి. పొటాటోస్ మొత్తం వేసుకోవాలి. ఇందులో మగ్గిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కొంతసేపు ఉంచుకోవాలి. ఇప్పుడు కర్రీ అయిపోయింది. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండేసుకొని కలుపుకుంటే అంతే, బంగాళదుంప పచ్చిమిర్చి కర్రీ రెడీ అయిపోయింది.